కథ పేరు తల్లి ఎక్కడో పిల్ల అక్కడే. తల్లి ఎక్కడో పిల్ల అక్కడే. వేణు రవి బాగా కలిసిమెలిసి ఉండేవాళ్ళు. ఒకరోజు ఇద్దరు ఒక చెట్టు కింద ఆడుకుంటూ ఉన్నారు. అంతలో ఒకసారిగా పెద్ద గాలి వీచింది. చెట్లు కొమ్మలన్నీ అటు ఇటు ఊగసాగాయి. ఆకులన్నీ టపా కొట్టుకోసాగాయి. అంతలో చెట్టుపై నుండి దబీమని ఏదో అక్కడ గట్టి కుప్ప మీద పడింది. ఏమిటబ్బా అని దగ్గరికి పోయి చూశారు. అందులో చిన్న రామచిలక పిల్ల ఉంది. రెక్కలు ఇంకా మొత్తం రాలేదు. ఎగరలేక బాధగా కీచుమంటూ ఉంది. అరే రామచిలకరా, భలే ముద్దుగా ఉంది, తీసుకొని పోయి పెంచుకుందామా అన్నాడు వేణు. వద్దురా, మన దూరమైతే మన అమ్మ ఎంత బాధపడుతుందో, ఈ పిల్ల కూడా దూరం అయితే వాళ్ళ అమ్మ కూడా అంతే బాధపడుతుంది. తిరిగి గూటిలోనే పెట్టివేద్దాం అన్నాడు రవి. వేణు సరే అన్నాడు. గాలి తగ్గే వరకు ఇద్దరూ ఆగారు. గాలి తగ్గగానే వేణు చెట్టుపైకి ఎక్కాడు. ఒక చోట ఆకుల నడుమ రామచిలక గూడు కనిపించింది. వెంటనే రవి చిలక పిల్లను పైకి అందించాడు. వేణు దాన్ని నెమ్మదిగా గూటిలో పెట్టేశాడు. అమ్మయ్య, తల్లి పిల్లల్ని మరలా కనిపేశాము, ఇంకా ఈ చిన్నపిల్లకి భయం ఏమీ లేదు అనుకుంటూ సంబరంగా తిరిగి ఇంటికి బయలుదేరి వెళ్ళారు పిల్లలిద్దరు. కథ పేరు అందరూ అందరే. ఇద్దరు పనివాళ్ళు ఒక చోట కలుసుకున్నారు. మా యజమాని పెద్ద తెలివి తక్కువ దద్దమ్మ, మెదడు మోకాల్లో ఉంటుంది అన్నాడు మొదటవాడు. మా యజమానికి అసలు మెదడే లేదు, ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు అన్నాడు రెండోవాడు. కాసేపయ్యాక ఇద్దరు మరలా తమ యజమాని దగ్గరికి పోయారు. రేయ్, ఇదిగో ఈ 10 రూపాయలు తీసుకొని పోయి ఒక మంచి మారుతి కారు కొనుక్కొనరా అన్నాడు మొదటి వాని యజమాని. వాడు అలాగే 10 రూపాయలు తీసుకొని బయలుదేరాడు. రేయ్, వెంటనే ఇంటికి పోయి నేను ఇంట్లో ఉన్నానో లేదో చూసిరాపో అన్నాడు రెండో వాని యజమాని. వాడు అలాగే అంటూ అక్కడి నుండి బయలుదేరాడు. పనివాళ్ళిద్దరూ మధ్యదారిలో మరలా కలుసుకున్నారు. మొదటివాడు నవ్వుతూ, మా యజమాని పెద్ద తెలివి తక్కువ దద్దమ్మని ముందే చెప్పాను కదా, ఇదిగో ఈ 10 రూపాయలు ఇచ్చి ఇప్పుడే పోయి మారుతి కారు కొనుక్కొని రాపో అని పంపించాడు. ఈ రోజు ఆదివారం, ఎక్కడైనా షాపులు తెరిచుంటాయా అసలు, కొంచెం కూడా తెలివే లేదు అన్నాడు. వెంటనే రెండోవాడు, మీ యజమానే నయం, కానీ మా యజమాని అంతకన్నా పెద్ద దద్దమ్మ. ఇంటికి పోయి నేను ఉన్నానో లేదో చూసి రమ్మని నన్ను పంపించాడు. ఎప్పుడు జేబులోనే సెల్ ఫోన్ ఉంటుంది కదా, టకీ మన ఇంటికి ఫోన్ చేసి కనుక్కోవచ్చు కదా, నన్ను పంపించే బదులు అన్నాడు రెండోవాడు. ఇదంతా దూరం నుంచి వింటున్న వాళ్ళు ఏమో గాని అందరూ భలే ఉన్నారే అని నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. కథ పేరు ఎరక్కపోయి ఇరక్కపోయాను. ఒక అడవిలో ఒక ఎలుగుబంటి ఉండేది. అది చాలా వేగంగా పరిగెత్తేది. దానితో పోటీ పడి ఏ జంతువు గెలిచేది కాదు. దాంతో ఎలుగుబంటికి బాగా పొగరెక్కింది. కనబడిన జంతువునల్లా పోటీకి రమ్మంటూ ఎగతాళి చేసేది. ఇదంతా ఒక కుందేలు చూసింది. దానికి ఎలాగైనా సరే ఎలుగుబంటి పొగరు అంచాలనిపించింది. ఒకరోజు ఎలుగుబంటితో, నేను ఎటువైపు పరిగెత్తే నువ్వు కూడా అటువైపు నా వెనకాలే అంత వేగంగా ఆగకుండా అరగంట పరిగెత్తగలవా అని సవాలు వేసింది. ఓసి, అదెంత పని, సరే అంది ఎలుగుబంటు. ముందు కుందేలు, వెనకాల ఎలుగుబంటు పరిగెత్తటం మొదలుపెట్టాయి. కుందేలు పుట్టల చుట్టూ గుట్టల చుట్టూ సర్రుమని పరిగెత్తసాగింది. ఎలుగుబంటి కూడా అంతే వేగంగా సర్రుమని పరిగెత్తసాగింది. కుందేలు అలా పరిగెడుతూ వేగంగా ఒక గొట్టంలోకి దూరింది. ఆ గొట్టం కుందేలు కన్నా లావుగా, ఎలుగుబంటి కన్నా సన్నగా ఉంది. ఎలుగుబంటి అదేమి చూసుకోకుండా కుందేలు వెంటే అది కూడా సర్రుమని గొట్టంలో దూరింది. అంతే, దాని నడుము దగ్గర గొట్టంలో ఇరుక్కుపోయింది. అటు ముందుకు పోలేక ఇటుకు వెనక్కి రాలేక లబోదిబోమని సాగింది. అది చూసి జంతువులన్నీ ఒకటే నవ్వసాగాయి. ఆఖరికి ఎలుగుబంటిని కాపాడమంటూ వాటిని వేడుకుంది. అవి జాలిపడి వెనక కాళ్ళు పట్టుకొని నెమ్మదిగా బయటికి లాగాయి. ఆ రోజు నుంచి ఎలుగుబంటు వినయంతో అన్నిటితో కలిసి మెలిసి అడవిలో ఆడుకునేది. ఒక గురువు గారు పిల్లలందరినీ తోటలోకి తీసుకువెళ్ళారు. అక్కడ వరుసగా 4 మొక్కలు ఉన్నాయి.
ఒకటి చాలా చిన్నగా ఉంది, రెండోది అంతకంటే కొంచెం పెద్దగా ఉంది, మూడోది ఇంకా పెద్దగా ఉంది, నాలుగోది దానికన్నా చాలా పెద్దగా ఉంది. అందరికంటే బలమైన పిల్లవాడిని పిలిచాడు. ఆ 4 మొక్కల్ని పీకి పక్కన పడేయి అన్నాడు. ఆ పిల్లవాడు మొదటి మొక్కను సులభంగా పీకి వేశాడు. రెండవ మొక్కను కొంచెం గట్టిగా లాగి పీకి వేశాడు. మూడవ దాన్ని మరింత గట్టిగా బలవంతం ఉపయోగించి పీకి వేశాడు. కానీ నాలుగో దాన్ని ఎంత గట్టిగా లాగినా చేతులు నొప్పి పుట్టడమే తప్ప పీకలేకపోయాడు. అది చూసి గురువు నవ్వి, పిల్లలు చూశారు కదా ఈ 4 మొక్కల్ని, ఇవి మనలోని చెడు అలవాట్లు వంటివి. మొక్క పెరిగి పెద్దవుతున్న కొద్దీ ఎలా పీకి పారాయలేమో అలాగే మన చెడు అలవాట్లను కూడా రోజులు గడుస్తున్న కొద్దీ మనం తొలగించలేము. అందుకే ఏ చెడు అలవాటైనా సరే మొక్కగా ఉన్నప్పుడే, అంటే మొదటి దశలోనే దూరం చేసుకోవాలి. లేకపోతే మనము వాటికి బానిసలం అయిపోతాము అని చెప్పాడు.